ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ చ. పరమాత్మను చేరేందుకు పరమహంసలాగా మారండి. ఈ ప్రపంచం అనే నీటిలో ఆ పరమాత్మ అణు అణువులోనూ పాలలాగా కలిసిపోయి ఉన్నాడు. కర్మల ప్రపంచం అనే నీటిలో నిష్కామ కర్మలతో తామరాకులా మీరు తేలియాడండి. అసలంటుకోకండి. అప్పుడు భక్తి అనే ఓ పరిశుద్ధ పద్మం మీలో అంకురిస్తుంది. ఆ పద్మం జ్ఞానసూర్యుని కిరణస్పర్శతో వికసించి సహస్రదళ భరితంగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఆ సహస్రార పద్మచక్రాన్ని చేరి కుండలిని శక్తి మీలో మేల్కొంటుంది. ధ్యాన సాధనతో ఆ కుండలిని శక్తి సహస్రార పద్మచక్రాన్ని చేరగలిగితే మీరు ఒక పరమహంసలాగా మారిపోతారు. అప్పుడు ఈ కర్మల ప్రపంచం అనే నీటిలో పాలలా కలిసి ఉన్న పరమాత్మను వేరు చేసి చూడగల, రుచి చూడగల సామర్థ్యం మీలో సాక్షాత్కరిస్తుంది. అప్పుడు మీరు మీలోని ఆత్మను, ఆ పరమాత్మను దర్శిస్తారు. అదే మీ ఆత్మ సాక్షాత్కారం, ఆ పరమాత్మ ఆవిష్కారం. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ చ.